ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం సూచించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్తో పాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఇక ఒకే కార్డు ఇవ్వనున్నారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసమైనటువంటి జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి దామోదర నరసింహ కూడా పాల్గొన్నారు. వారితో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే మేజర్ గా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మరి దీనిలో భాగంగానే దీనికి సంబంధించిన ముందడు కూడా వేయబోతున్నారు త్వరలోనే. ఇటు రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ ఒకే కార్డు ద్వారా సేవలు అందించాలని కూడా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ అంశంపై వైద్య తో పాటు ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసంలో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే ఇటు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కూడా కార్డులు కూడా ఇస్తున్నాయి. కాబట్టి మరి డిజిటల్ కార్డులు కూడా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్ అంటే ఒక సిటీ, ఒక పల్లెటూరు సంబంధించి ప్రాంతాన్ని కూడా ఎంచుకొని మరి పైలట్ ప్రాజెక్టు కూడా ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ప్రైవేట్ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే ఇటు హెల్త్ తో పాటు ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అంటే రేషన్, హెల్త్ ప్రొఫైల్ తో పాటు ఇటు సంక్షేమ పథకాలన్నిటి కూడా ఒకే కార్డు అంటే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి దానిలో భాగంగా ఇప్పటికే ఇటు డిజిటల్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. మరోవైపు ఇటు అక్టోబర్ 2 నుంచి కూడా ఇటు కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా దరఖాస్తు కూడా స్వీకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రేషన్ కార్డుకు సపరేట్ గా మరోవైపు ఇటు డిజిటల్ కార్డు అంటే ఇటు వైద్య ఆరోగ్య సంబంధించిన వివరాల నమోదు కూడా మరో డిజిటల్ కు సంబంధించి కూడా తీసుకురాబోతుంది. కాబట్టి మరి రెండింటి కలిపి ఒకే కార్డు తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. మరి అదే విధంగా ఇటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కువగా సంక్షేమ పథకాలు పొందే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి మరి అందులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులు కూడా ఆదేశించారు. మరి అర్హులందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కూడా అందేలా చర్యలు కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కూడా చెప్పడం కూడా జరిగింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కూడా జిల్లాల వారీగా ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించడం. మరి ఈ నేపథ్యంలోనే మరి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కూడా త్వరలో రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దానిలో భాగంగా మరి ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూతో పాటు అదేవిధంగా ఇటు హెల్త్ కి సంబంధించి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అంతా కూడా అందులో పొందుపరిచే విధంగా కూడా చర్యలు చేపడతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వీటన్నిటి కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అంటే ఇటు రాజస్థాన్ గానీ, హర్యానా, కర్ణాటకలో కూడా ఇప్పటికే ఈ యొక్క డిజిటల్ కార్డులు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు అంటే ఈ డిజిటల్ కార్డు తీసుకురావడం వల్ల జరిగే ప్రయోజనాలు అదేవిధంగా ఇబ్బందులపై కూడా అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆలోచించారు. కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క డిజిటల్ కార్డులు కూడా తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. మరి స్మార్ట్ కార్డు రూపంలో అవన్నీ కూడా ఉంటాయి. మరి ఇటు రేషన్ కార్డుతో పాటు అదేవిధంగా హెల్త్ ప్రొఫైల్ ఉండే విధంగా అంటే ఏకకాలంలో ఇటు రేషన్ తీసుకోవడంతో పాటు మరోవైపు హెల్త్ ప్రొఫైల్స్ సంబంధించి కూడా ఆయన చెకప్స్ కానీ, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరోగ్యశ్రీకి సంబంధించిన పరిమితిని కూడా 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. కాబట్టి మరి దానిలో భాగంగా మరి బిలో పావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఉచిత వైద్యం అందించడంతో పాటు అదేవిధంగా హెల్త్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా అదంతా కూడా మరి రిపోర్ట్స్ కూడా తయారు చేసే విధంగా మరి హెల్త్ ప్రొఫైల్ కూడా రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే ఇటు ఏకకాలంలో రాష్ట్రంలో రేషన్ అదేవిధంగా ఇటు హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలను కూడా ఒకే కార్డు కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో ముందుకెళ్లేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దీనిలో పైలట్ ప్రాజెక్ట్ గా మరి ప్రతి నియోజకవర్గం నుంచి ఇటు రూరల్ తో పాటు అర్బన్ లో కూడా ఒక సిటీని కూడా ఎంపిక చేసుకుని మరి గ్రామాన్ని కూడా ఎంపిక చేసుకుని దానిలో ఫలితాల ఆధారంగా మరి స్టేట్ మొత్తం కూడా ఈ యొక్క డిజిటల్ కార్డులు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు
రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.